అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి. ఈరోజు మీ ముందుకి చీరలు తీసుకొచ్చానండి. వీటిల్లో కాటన్, జార్జెట్, ఫ్యాన్సీవి కూడా ఉన్నాయి. పేర్లు అయితే కొన్నిటికి నాకు తెలియదు. ఈ చీరలన్నీ విడివిడిగా కూడా చూపిస్తాను. ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో చూసి మీరే చెప్పండి. ఫస్ట్ శారీ ఇది జార్జెట్. ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది ఇలా. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. మొత్తం బుటీస్ లాగా ఉంది, మధ్యలో కూడా రౌండ్స్. దీంట్లో కలర్ కూడా బాగుంది. ఇది వచ్చేసి పింక్ కలరు బ్లాక్ తోటి వచ్చింది. ఇది పళ్ళు ఈ శారీకి. బ్లౌజ్ వచ్చేసి మీకు ఈ శారీలో ఇలా వచ్చింది బ్లౌజు. బ్లౌజ్ వచ్చేసి ఇది. బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది, అందుకని తీసుకున్నాను. ఇలా శారీ ఇదొకటి. సేమ్ దాంట్లోనే డిజైన్ కలరు చేంజ్. ఇది దీని పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. ఇది పళ్ళు. కొద్దిగా డిజైన్ వచ్చి కొంచెం ప్లెయిన్ ఇచ్చారు. బ్లౌజ్కి స్ట్రైప్స్ లాగా వచ్చింది ఇలా. ఇదొక శారీ. ఇది వచ్చి ఫ్యాన్సీ టైప్లోనే నేను కావాలని ప్లెయిన్గా ఉండి బోర్డర్ మాత్రం డిజైన్లో వచ్చేటట్టు అట్లా తీసుకున్నాను. పళ్ళు వచ్చేసి ఇదన్నమాట. చీర మొత్తం ఇట్లా ప్లెయినే వచ్చేసింది. బ్లౌజు విడిగా ప్లెయిన్గా ఇచ్చారనమాట. హ్యాండ్స్కి కూడా డిజైన్ ఇవ్వలేదు, ప్లెయిన్ ఇచ్చేసారు ఇట్లా. ఇది చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుంది. ఇదన్నమాట. ఇంకొకటి ఇందాక ప్లెయిన్గా ఉంది కదా, దాంట్లోనే ఇది ఒకటి అనమాట. సేమ్ ఇది వచ్చేసి డిజైన్ వచ్చింది. ఇది శారీ మొత్తం ఇలా అనమాట, డార్క్ కలరు. పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు, రెండు హంసల్లాగా వచ్చినాయి. అంటే బ్లౌజు లైట్ కలర్ ఇచ్చారనమాట ఈ శారీలో. ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. చీర కట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇది కూడా కలర్ బాగుంది. బ్లౌజ్ వచ్చేసరికి తెలిపోయింది, ఇట్లా లైట్ కలర్లో వచ్చింది బ్లౌజు. అందువల్ల పెద్దగా అనిపించట్లేదని మామూలుగా మనం విడిగా తీసుకోవచ్చు. బ్లూ కలరు పింక్ కలిసి ఉన్నది, హైలైట్ అవుతుంది అప్పుడు బ్లౌజ్ విడిగా తీసుకుంటే. ఇది ఒక జార్జెట్ శారీ అనమాట. ఇది చాలా స్మూత్గా ఉంది చూడటానికి కూడా. ఇలా పైకి దీంట్లో ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. దీనికి పళ్ళు సపరేట్గా ఏమీ లేదు, చీరలోనే ఆల్ ఓవర్గా వచ్చేసింది అన్నమాట. చీర మొత్తం పళ్ళు లేకుండా ఇలానే వచ్చింది. పళ్ళు సైడు ఇలా ఉంది. ఇది మలై కాటన్ శారీ. శారీ అంతా వచ్చేసి మీకు ఇలా వస్తుంది, స్ట్రైప్ లాగా వస్తుంది. స్ట్రైప్సే వచ్చినాయి ఇట్లా. దీనికి పళ్ళు వచ్చేసి పళ్ళు ఇదనమాట. స్ట్రైప్స్లోనే మధ్యలో కొండలంచులాగా వచ్చాయి, అదనమాట వచ్చిందనమాట శారీ.
మొత్తం ఇట్లా ఉంది. చూద్దామా వేసుకుంటే మనం కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో. శారీ కట్టుకుంటే ఇలా ఉంటుంది. బాగుంది శారీ. దీంట్లో బ్లౌజ్ వచ్చి ఇది ఇచ్చారనమాట, ఇట్లా వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మలై కాటన్ సేమ్ అదే. దానికి వచ్చిన చక్రాలు అన్నాను కదా పళ్ళులో, మొదటి పళ్ళువే చూపిస్తున్నాను. అదే చక్రం ఒక సింగిల్గా వచ్చింది పళ్ళుకి. దీనికి పళ్ళు ఇది. చీర వచ్చేసి ఇలా వచ్చింది. దీంట్లో అయితే బ్లౌజ్ రాలేదు, కొన్నిటి వరకే ఉన్నాయి అక్కడ బ్లౌజులు, అన్నిటికీ రాలేదు. శారీస్లో మనకి ఇష్టమైతే తీసుకోవచ్చు, ఒకటే రేటుతో ఇస్తున్నారనమాట. ఇది కట్టుకుంటే ఇలా ఉంటుంది శారీ. చాలా బాగుంది ఇది కూడా. మీరు కూడా ఈ శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి, మీకు ఏ శారీ నచ్చిందో. మలై కాటన్లో ఇంకొక శారీ చూపిస్తాను, ఇదొకటి. దీనికైతే కొంచెం హోల్స్ ఎక్కువ వచ్చినాయి, చాలా మెత్తగా ఉంది ఈ శారీ. మలై కాటనే కానీ డోరియా లాగా వచ్చింది మధ్యలో కూడా, ఇట్లా స్ట్రైప్స్ లాగా శారీలోనే. దీనికి పళ్ళు వచ్చేసి ఫస్ట్ పళ్ళు చూపిస్తాను. పళ్ళు ఇట్లా వచ్చింది, బ్లాక్ వచ్చింది. శారీ అంతా ఇలా వచ్చింది. పైన అంచు చిన్నదే ఇచ్చారు కానీ కింద మాత్రం కొంచెం కొండల అంచు ఇచ్చారు. దీనికి హోల్స్ అని చెప్పాను కదా, ఇవి ఇక్కడ వచ్చాయి అన్నమాట, మధ్యలో అంచు దగ్గర వచ్చాయి. ఇట్లా చిన్న చిన్నగా ఉన్నాయి డ్యామేజ్ అనేది. ఇది కూడా 450. దీనికి కూడా బ్లౌజ్ రాలేదు. ఇదొక శారీ మలై కాటన్లోనే. ఇది లోపలంతా శారీ అంతా ఇలా ఉంది. దీనికి ముందుగానే చూపిస్తున్నాను. హోల్స్ వచ్చేసి ఇవి పెద్దగా వచ్చాయన్నమాట. ఇదిగోండి చూడండి, ఇక్కడ నుంచి వచ్చినాయి, ఇక్కడ నుంచి ఇక్కడ చిన్నదే ఉంది కానీ ఇవన్నీ పెద్దగా ఉన్నాయి. అంటే మనం కట్ చేసి మనకి ఇష్టమైన అయితే కనుక ఇట్లా అతుకులాగా వేసుకోవచ్చు శారీకి. ఆ కొంచెం ఒక జాన్ తీసేసి, లేదు అంటే డ్రెస్ లాగా కుట్టించుకోవచ్చు అన్నట్లుగా తీసుకొచ్చుకున్నాము. ఇది చాలా నచ్చింది, వదిలేలాగా తీసుకొచ్చుకున్నాము. ఇంత హోల్స్ ఉన్నా కానీ చాలా స్మూత్గా కూడా ఉంది. పళ్ళు వచ్చేసి ఇది వచ్చింది. పళ్ళు కూడా హైలైట్ అనమాట ఈ శారీకి. దీనికి బ్లౌజ్ కూడా ఇచ్చారు. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి ఇలా ఉంది. బ్లౌజ్ కూడా చాలా నచ్చింది నాకు. కాకపోతే హోల్స్ ఒక్కటే కొంచెం పెద్దగా డ్యామేజ్ వచ్చింది ఈ చీరకి. చీరకైతే సరిపోదు అనుకుంటున్నాను నేను కట్ చేస్తే, అందువల్ల డ్రెస్సులకే చూస్తాను దీన్ని. పళ్ళు కూడా ఇక్కడే వచ్చింది కాబట్టి దీనికి ఇక్కడికే వస్తుంది మనం కట్టుకున్నప్పుడు ఈ హోల్స్ అనేవి. అందువల్ల సాధ్యమైనంత వరకు డ్రెస్సులకు చూస్తాను ఇది. ఇంకొకటి మలై కాటన్లో ఇంకొకటి తీసుకున్నాను, ఇదొకటి అనమాట. కొంచెం ఇది పెద్దవాళ్ళు కట్టుకునే టైప్లో ఉంది కానీ చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయి కాబట్టి నేను బాగుందని తీసుకున్నాను కలర్. అది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. చీరంతా ఇట్లా చిన్న ఫ్లవర్స్ వచ్చాయన్నమాట, బుటీస్ లాగా. చిన్న అంచులే వచ్చాయి దీనికైతే, మిగతా అంచుకి పెద్దగా ఉన్నాయి కదా అంచులు, దీనికి చిన్నగా వచ్చింది అంచు. మిగతా ఇప్పుడు చూపించేయండి మిగతా కాటన్ శారీస్. ఇవి కూడా కొన్ని మిస్ప్రింట్ ఉన్నాయి. ఈ శారీకి వచ్చేసి పళ్ళు ఇది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి శారీ మొత్తం రెడ్ కలరు. డిజైన్ వచ్చేసి బాందిని ప్రింట్స్ అంటాం కదా, ఆ టైప్లో కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. 4 ఇచ్చారు ఇట్లా డైమండ్ షేప్లో. ఇదొక కాటన్ శారీ. దీనికి ఒక సైడ్ మాత్రమే ఆఫ్ అండ్ ఆఫ్ కాదు కానీ కింద మాత్రం కలర్ చేంజ్ డిజైన్ ఇచ్చారు, పైన వేరే కలరు. చీరంతా ఇట్లానే. పళ్ళు వచ్చేసి 3 అమ్మాయిలు అనమాట పళ్ళు.
పళ్ళు ఇది. చాలా బాగున్నారు అమ్మాయిలు కూడా, వాళ్ళ డ్రెస్సులు కూడా. దీనికి కూడా బ్లౌజ్ రాలేదు. శారీ మొత్తం ఇలా వస్తుంది, కింద వరకే డిజైన్ ఇచ్చారు, పైన కొంచెం ప్లెయిన్గా ఉంటుంది. చిన్న చిన్న డాట్స్ లాంటివి చుక్కలు ఉన్నాయి శారీ పైన. ఇది కట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి వైలెట్ కలర్. ఇది కూడా బాగుంది శారీ. శారీ మొత్తం ఇలా వచ్చింది, లోపల కింద వైపునే డిజైన్ ఉంది, పై వైపున డిజైన్ లేదు. పళ్ళు వచ్చేసి దీనికి ఇలా డిజైన్ వచ్చింది, కొంచెం పెద్ద పళ్ళు అని చెప్పుకోవచ్చు దీనికి. పళ్ళు ప్లస్ ఈ డిజైన్ ఇక్కడ వరకు పళ్ళు కిందే లెక్క వస్తుంది కదా, అది వచ్చేసి కొంచెం పెద్ద పళ్ళు అని చెప్పుకోవచ్చు. బాగుంది కలర్ కాంబినేషన్. శారీ మొత్తం ఇలా వచ్చిందనమాట, బాగుంది. ఇది కూడా కాటన్ శారీ, కానీ కొంచెం వాటికన్నా కొంచెం స్మూత్గా అనిపిస్తుంది, కొంచెం మందంగా కూడా ఉంది. హాఫ్ అండ్ హాఫ్ శారీ అనుకుంటాం కదా కలరు, అట్లా వచ్చిందనమాట. పైన కలరు కింద కలరు, చిన్న బార్డర్స్ అయితే వచ్చింది కొండలంచులాగా. ఈ శారీకి పళ్ళు వచ్చేసి ఇది, దీనికి కూడా కొంచెం పెద్ద పళ్ళువే ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. శారీ మొత్తం ఇంక ఇలా వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి కింద ఉన్న కలరు ఇచ్చారనమాట, ప్లెయినే వచ్చింది. ఇది శారీ పళ్ళు. ఈ శారీస్ అన్నీ తీసుకుంది సురేష్ హ్యాండ్లూమ్స్ హోమ్లో. ఇది వచ్చేసి మున్నంగిలో ఉంది, తెనాలి దగ్గర ఉంటుంది. అది అమ్మవాళ్ళ ఊరు అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు నేను తెచ్చుకుంటూ ఉంటాను. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, నాకు తెలిసి మీలో చాలామంది కూడా తెచ్చుకునే ఉంటారు ఇక్కడికి వెళ్ళి. మున్నంగిలో సురేష్ హ్యాండ్లూమ్స్. దీని మీద మీకు కావాలంటే ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. నేను తీసుకొచ్చుకున్న చీరలన్నీ ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. చీరలంటే ఇష్టం లేనిది ఎవరికి, ఆడవాళ్ళకందరికీ చీరలంటే బాగా ఇష్టం. ఈ షాపు ఫోన్ నెంబర్సు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోలు కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.